నమస్తే. మొదటి ప్రధానిగా మరి దేశానికి అంబేద్కర్ గారు ఒకవేళ ప్రధానిగా అయ్యుంటే ఎలా ఉండేది, భారతదేశ ముఖ చిత్రం ఎలా మారి ఉండేది అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మరి మొట్టమొదటి ప్రధానిగా 1947 ఆగస్టు 15న మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి పరిపాలించడం జరిగింది. ఆ రోజు నుంచి మరి దాదాపు 17 సంవత్సరాల పాటు వారి యొక్క మరణాంతరం వరకు ఆ యొక్క పోస్ట్ మరి ఆయన ప్రధానమంత్రిగా మరి పరిపాలన కొనసాగించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ రాజ్యాంగ నిర్మాతే ఒకవేళ తాను రచించిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఒకవేళ దేశాన్ని పరిపాలించి ఉంటే, ప్రధానమంత్రిగా అయి ఉంటే ఎలా ఉండేది అన్నది ఈ యొక్క చర్చ యొక్క ప్రధాన అంశం. ముఖ్యంగా ఈ యొక్క అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వీవరా గారు ఉన్నారు, పొలిటికల్ అండ్ సోషల్ అనలిస్ట్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. వీవరా గారు నమస్తే. రైట్ అండి. మరి మొట్టమొదటి ప్రధానిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయి ఉంటే ఎలా ఉండేదంటారు ముఖ చిత్రం? ఈ మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగాన్ని మనకు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ తనే మొదటి ప్రధాని అయి ఉంటే ఈ దేశం పరిస్థితి ఇంకోలా ఉండేది. ఎలా ఉండేదంటే, ముందు ఆయన అంబేద్కర్ అంటే మనందరికీ తెలిసి ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యక్తిత్వం, ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం. ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ కొన్ని వందల సంవత్సరాల బానిస సంఖ్యల్లో మునిగిపోయినటువంటి ఈ భారతదేశ సమాజం అంతా కూడా స్వాతంత్రం కోసం ఈ బానిస సంఖ్యల నుండి తెచ్చుకొని అసమానతల నుండి ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకోవడానికి పోరాడుతున్నటువంటి తొలి భారతదేశ స్వాతంత్ర సమర యోధుల సమయం నాటి ఆ వ్యక్తిత్వం, ఆయన యొక్క బాల్యం అంతా కూడా ఒక అంటరాని అస్పృశ్యతతో కూడుకున్నటువంటి సమాజంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఆనాడు మొత్తం సమాజంలో అట్టడుగులో ఉన్నటువంటి వర్గానికి సంబంధించినటువంటి సమాజంలో ఉంటూ ఉన్నత స్థాయి, ప్రపంచంలోనే అతి విద్యావంతులైనటువంటి వాళ్ళ చెంతన ఉండి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతతో పాటు ఆధునిక ప్రపంచం మారుతున్నటువంటి మానవ సంబంధాలు మారుతున్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థనన్నింటినీ కూడా అవగాహన చేసుకొని, అంటే ఒక దళిత స్థాయి నుండి అవగాహన చేసుకున్నటువంటి ఆనాడు ఎప్పుడైతే మనకు స్వాతంత్రం సిద్ధిస్తున్నటువంటి కోసం పోరాడుతున్నటువంటి రోజులలో, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు, ఆనాడు సరి అయినటువంటి ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ లేదు, ఆనాడు ప్రపంచంలో ఈ భారతదేశంలో రాజరిక వ్యవస్థ ఉంది. ఇక్కడ అసమానతలు విపరీతంగా, అంబేద్కర్ గారు వచ్చినటువంటి సమాజం అస్పృశ్యతకు లోనవుతున్నారు, అంటే అంటరానితనానికి లోనవుతున్నటువంటి సమాజం. ఆయన గురించి చదివినప్పుడు, ఆయన 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆయన తన తండ్రితో పాటు ఒక రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు ఆ తండ్రితో పాటు ఆయనను ఒక గమ్యానికి చేర్చడానికి రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి టాంగా బళ్ళు గాని లేదా ఎడ్ల బళ్ళు గాని వాళ్ళను తీసుకెళ్ళడానికి నిరాకరిస్తున్నటువంటి రోజులు. అలా ఒకవేళ ఒక వ్యక్తి దాన్ని తీసుకోవడానికి ఒప్పుకున్నా కూడా వీళ్ళను అంటకుండా వాళ్ళను బగ్గిలో దాంట్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నటువంటి రోజు. అంటే వీళ్ళని అంటుకోవడం అంటేనే వీళ్ళు మనకి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక హీనమైనటువంటి మానవ సంబంధాలతో ఉన్నటువంటి ఒక సమాజం నుంచి వెళ్ళి ఆయన ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి వ్యవస్థ అన్ని విధాలుగా ఆయన ఎదిగి ఒక మానవ విలువలకు అతీతంగా, మానవత్వానికి అతీతంగా ఆయన ఎదిగి భారత రాజ్యాంగానికి, అంటే భవిష్యత్తు భారతదేశానికి ఎలాంటి వ్యవస్థ ఉంటే ఈ అసమానతలు తగ్గిపోతాయి, ఈ అసమానతలకు లో ఉన్నటువంటి లక్షలాది దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలు లేదా బోయ వర్గాలు, ఎన్నో వర్గాలు ఉన్నాయి. అవి 70% ఆఫ్ ద పాపులేషన్. ఇలాంటి గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కూడా ఈ అసమానాలతోని మగ్గిపోతున్నటువంటి సమాజానికి ఒక రాజకీయంగా ఒక
సమానత కాకుండా సామాజిక Hmm. సమానత రెండింటిని బలంగా ఆ, తీసుకురావడం ద్వారానే ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుంది. భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గుర్తింపు పొందుతుంది అనేటువంటి ఒక భవిష్యత్ ఆలోచనతోని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ వ్యవస్థల్ని, అన్ని పాలనా వ్యవస్థల్ని అవగాహన చేసుకున్నటువంటి Right. ఆ దళిత బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి ఒక గొప్ప పర్సనాలిటీ, Hmm. ఒక గొప్ప వ్యక్తిత్వం, ఒక గొప్ప వ్యవస్థ ఆ అంబేద్కర్. ఆయన కనుక తొలి ప్రధాని అయి ఉంటే Hmm. ఈ రోజు ఇప్పటికి కూడా 70 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకా మనం దళితుల రైట్స్ గురించి ఫైట్ చేయాల్సినటువంటి దుస్థితి మనకు ఉండకపోతుంది. ఓకే. ఖచ్చితంగా ఈనాడు దళిత మూమెంట్స్ అనేటి దేశంలో ఉండబోతుంది. ఎందుకంటే Hmm. సమాజంలో చాలా అసమానత తగ్గిపోయి ఒక పక్కన ఆ, 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 ఆ ఆ విషయాన్ని అంటే దళిత మేము వెనుకబడిన కులాలం అనేటువంటి ఒక మాటని మాట్లాడే పరిస్థితి లేకుండా ఒక సమాజం కోసం ఆయన ఆయన యొక్క అంటే ఆయన రాజ్యాంగం రాయడమే కాదు, ఆయన ఒకవేళ అధికారంలో ఉండుంటే ఎంతైతే రాజ్యాంగాన్ని రాయడానికి తన జీవిత అనుభవాలను తన మేధాశక్తిని వాడాడో అంతే ధీటుగా రాజకీయంగా ఆయన ఒకవేళ ప్రధానమంత్రి అయి ఉంటే రైట్. తనకు ఉన్నటువంటి అలాంటి శక్తుల అంటే తనకున్నటువంటి ఆ అనుభవాన్ని ఖచ్చితంగా ఆచరణలో చూపించే ప్రయత్నం అయితే ఈ దేశంలో జరిగేది. రైట్. అది జరగడం మూలాననే ఈ రోజు వరకు కూడా Hmm. ఇంకా ఈ అసమానతలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు ఎన్నుకున్నటువంటి చాలా మంది ఈనాడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఈ దుస్థితిలో ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఖచ్చితంగా ఈనాడు ఇంకొక ఆ, ఆ, ప్రజాస్వామ్య విలువలు అతి ఉన్నతమైన స్థాయిలో ఉండేదేమో అనేటువంటి ఒక ఆలోచన ఇవాళ దళిత వర్గాలే కాదు, ఇప్పుడు రాజకీయ వ్యవస్థను చూస్తున్నటువంటి ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్క రాజకీయ వ్యవస్థను విశ్లేషణ చేస్తున్న ఎవరైనా చెప్పగలరు. రైట్. సో అలాంటి పరిస్థితి తప్పనిసరిగా ఉండేదేమో. ఎందుకంటే ఆయన అనుభవాలు, ఆయన మేధోశక్తి, ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఈ రోజు ఆయన దళితుడు అయినప్పటికీ కూడా ఎవరి మీద కక్ష కట్టి రాసినట్టుగా లేదు. ఈ రోజు కొంతమంది మనం లీడర్లను ఏ సమాజానికో ఏ మతానికో ఎవరికో సంబంధించిన వ్యక్తులను అధికారంలో తీసుకొస్తే చాలా విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ అంబేద్కర్ గారు వాళ్ళ వ్యవహార శైలిలో కానీ ఆయన రాతల్లో కానీ ఆయన రచించిన రాజ్యాంగ వ్యవస్థలో కానీ ఎక్కడ కూడా అలాంటి అసమానతల అలాంటి విద్వేషాలకు తావియనటువంటి వ్యక్తిత్వం. డెఫినెట్ గా ఈ రోజు రైట్ అండి వివిరా గారు. ఎస్, మరి ఇదే అంశం మీద మరి మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు కొంత అంటే డెఫినెట్ గా ఈ రోజు తొలి నాళ్లలో ఆయన ఉన్నట్టయితే ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో తొలి నాళ్లలో ఆయన నాటినటువంటి విత్తనాలు అంటే అధికారంలో ఉండి ఆచరణలో పెట్టినటువంటి కొన్ని తొలి అడుగులు డెఫినెట్ గా ఈ రోజు ఈ దేశ భవిష్యత్తుకు ఇంకొక రకమైనటువంటి ఒక మంచి మార్గాన్ని ఇచ్చుండేదో ఉన్నటువంటి ఆలోచన నాతో పాటు చాలా మంది ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి వివిరా గారు. మరి ఇదే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు జూమ్లో జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, మరి పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా మరి సోషల్ అనలిస్ట్. మరి వారిని కూడా అడిగి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. రైట్, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచనలో కీలక పాత్రలుగా ఉన్నప్పటికీ మరి ఆయన యొక్క ఆలోచనలు మరి అందులో ప్రతిబింబించలేదు అంటూ కూడా పలుసార్లు వారు మాట్లాడిన సందర్భాలలో వెలిబుచ్చడం జరిగింది. అదేవిధంగా స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే ఒక బుక్లో కూడా తానే ఒకవేళ ప్రధాని అయ్యి ఉంటే ఎలా ఉండేది అన్న విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ప్రస్తావిస్తున్న ఈ యొక్క అంశం కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధానిగా అయి ఉంటే అన్న కోణాన్ని ఒకసారి ఆవిష్కరిస్తున్నామండి. గాలి వినోద్ కుమార్ గారు, మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కీలకమైన పరిశ్రమలన్నీ మరి ప్రైవేట్ రంగాలకు వెళ్ళిపోతున్నాయి, ప్రైవేట్ రంగం చేతిలో ఉంటున్నాయి. మరి ఇవన్నీ ఎలా ఉండేవంటారు ఒకవేళ అంబేద్కర్ గారే మరి మొట్టమొదటి ప్రధానిగా అయి ఉంటే? సౌండ్ మ్యూట్లో. ఎస్, మ్యూట్లో ఉన్నారు సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, ఆడియో రావట్లేదు. ఎస్,
ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, నో సార్. రైట్ అండి, మరోసారి ప్రయత్నించండి గాలి ప్రొఫెసర్ గారు. ఎస్, గాలి వినోద్ కుమార్ గారు వినిపిస్తుందండి? వినోద్ కుమార్ రైట్, వినపడుతుందండి? రైట్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. ఎస్, నౌ ఆడిబుల్. యా. ఎస్. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు ముఖ్యమైన అంశాలని తన యొక్క రాజ్యాంగ రచన ద్వారా తన అభిప్రాయాన్ని వెలిపుచ్చారు. ఒకటి సామాజిక ప్రజాస్వామ్యము, రెండవది ఆర్థిక ప్రజాస్వామ్యము, మూడవది రాజకీయ ప్రజాస్వామ్యం. ఓకే. ఈ మూడిట్లలో ఏది తక్కువైనా సరే, ఏది లేకపోయినా సరే భారత ప్రజాస్వామ్యము బతకదు. ఒకవేళ అది బతికినా ఎల్లకాలం నిలబడదు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌరభత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పునాదిగా ఈ భారత ప్రజాస్వామ్యం నిలబడాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించాడు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన దానికి విరుద్ధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతోని కులస్వామ్యం కొనసాగుతుంది, మత సామ్యం కొనసాగుతుంది, ప్రాంతీయ ఆధిపత్యం కొనసాగుతుంది, భాష ఆధిపత్యం కొనసాగుతుంది, అసమానతల పునాదిగా పరిపాలన కొనసాగుతున్నాయి. సో ఇవన్నీ కూడా రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించాడు ఏంటంటే ఈ రాజ్యాంగం ద్వారా ఈ అసమానతలన్నీ తొలగించచ్చు అనుకున్నాం. ఎందుకంటే ఈ రాజ్యాంగం పునాదిగా మొత్తం ఈ రాజ్యాంగం రచన ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించి సమత భారత నిర్మాణం జరగాలని చెప్పి ఆయన ఆశించారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది సాధ్యం కాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు సాధ్యం కాలేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు విజన్ ఉన్న వారు ప్రధానమంత్రి అయి ఉంటే అది సాధ్యమయ్యేది. కానీ ఈ దేశ పాలకులు మనధర్మ, పురుషాధిక్యత భావజాలం కలిగిన వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా రాజ్యాంగానికి విలువైన ఈవెన్ కమ్యూనిస్టు అని పేరు చెప్పుకున్న నెహ్రూ లాంటి వాడు కూడా తన యొక్క బ్రాహ్మణాధిపత్యాన్ని ఇలా అనేక సందర్భాల్లో కనపరిచారు. కాబట్టి పూర్తిగా ఆ రాజ్యాంగ నిర్ణాయక సభ ఏదైతే ఉందో దాంట్లో బ్రాహ్మణులతో నిండి ఉంది. కాబట్టి ఆ బ్రాహ్మణులంతా ఇవాళ యథాతథ స్థానాన్ని అంటే యథాతథ ప్రజాస్వామ్యం అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానత పునాదిగా స్టేటస్ కో సమాజాన్ని, యథాతథ సమాజాన్ని అట్లాగే ఉంచి సంస్కరణలు, చిన్న చిన్న సంస్కరణలు, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారిని తీసుకుంటే అంటరానితనం పోవాలి కానీ కుల వ్యవస్థ ఉండాలని చెప్పారు. మరి అంటరానితనము పునాది అయిన కుల వ్యవస్థ పోకుండా ఇలా అంటరానితనం ఎలా పోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారికి రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 17 ప్రకారంగా ఆయన కుల నిర్మూలన జరగాలని కోరుకున్నారు. కానీ మెజారిటీ బ్రాహ్మణులు దాన్ని వ్యతిరేకించారు. అందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే ఒకవేళ కులం కనుక పోతే వర్ణ వ్యవస్థ కూలుతుంది, కుప్ప కూలుతుంది, బ్రాహ్మణాధిపత్యం దెబ్బతింటుంది ఈ దేశంలో. కాబట్టి సంపన్న వర్గాల యొక్క ఆధిపత్యం పోతుంది. కాబట్టి ఇవాళ కుల వ్యవస్థ అట్లాగే ఉండాలి కానీ అంటరానితనం పోవాలని చెప్పేసి అందరూ కూడా ఆర్టికల్ 17 ద్వారా కేవలము అంటరానితన నిర్మూలన జరిగింది కానీ కుల నిర్మూలన జరగలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ప్రధానమంత్రి అయి ఉంటే ఆయన కుల నిర్మూలన చేసేవారు, కుల నిర్మూలన చట్టాన్ని యథాతథంగా అమలు చేసేవారు. కానీ అది సాధ్యం కాలేదు. అనేక సందర్భాల్లో గాంధీ గారితో ఆయనకున్న కొట్లాటంతా కూడా అదే. ఆయన హిందూ మతంలో మీరు భాగస్వామ్యమే, హిందూ మతంలో కుల వ్యవస్థ ఉన్నప్పటికీ మనము కాంప్రమైజ్ అయిదాము, మీరు ప్రత్యేక నియోజకవర్గాలు తీసుకోవడం ద్వారా మీరు హిందువుల నుండి వేరైపోతారు, హిందువుల నుండి వేరైపోతే ఈ హిందూ సమాజం బలహీనపడుతుంది అని చెప్పేసి గాంధీ గారు ఆశించారు. కానీ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, ఒకవేళ నిజంగానే మేము కూడా హిందూ సమాజంలో భాగస్వామ్యం అయితే మమ్మల్ని ఎందుకు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, మమ్మల్ని ఎందుకు మీ గుళ్ళోకి రానియట్లేదు, మీ బడిలోకి రానియట్లేదు, మమ్మల్ని ఎందుకు మీరు మనుషులుగా తోటి మనుషులుగా చూడట్లేదు, మనం హిందువులు అందరం సమానమైతే బంధువులమైతే మన మధ్యలో పెళ్లిళ్ళు ఎందుకు లేవు, రక్త సంబంధాలు ఎందుకు లేవు, మన మధ్యలో అనేక రకాల మానవ సంబంధాలు ఎందుకు లేవు, ఇవి ఎందుకు నిషేధించబడ్డాయి అని చెప్పేసి అడిగితే దానికి సరైన సమాధానాన్ని అందించలేని పరిస్థితిలో ఉన్న మన గాంధీ గారు చివరికి దేశవ్యాప్తంగా కూడా బలవంతంగా ఆయన హిందూ సమాజంలో భాగస్వామ్యంగా ఉన్న పూనా ఒప్పందానికి కట్టుబడి ఉండే విధంగా ప్రత్యేక నియోజకవర్గాలు దళితులకు రాకుండా చేసి వాళ్ళు ప్రత్యేకంగా అభివృద్ధి చెందకుండా చేసి ఇవాళ దుర్మార్గమైన అన్యాయానికి దళితుల పట్ల ఇలా అనుసరించాడు
ఎవరంటే మన మహాత్మా గాంధీ గారు. Hmm. మహాత్మా గాంధీ గారు కూడా వారికి అంబేద్కర్ గారు ప్రధానమంత్రి కావడం అనేది ఆయనకి ఇష్టం లేదు. రైట్ రైట్ మహాత్మా అక్కడికే వస్తున్నానండి ప్రొఫెసర్ గారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే ప్రముఖ మ్యాగజైన్లో కూడా 1950 జనవరి సంచికలో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి ప్రధానిగా అయ్యుంటే బాగుండేది అని గాంధీ గారు కూడా మరి అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎంతవరకు నిజమంటారు? అయితే అది కేవలం ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఒక అభిప్రాయమే కావచ్చు, కానీ గాంధీ గారి సంపూర్ణమైన అభిప్రాయం కాదు. ఎందుకంటే ఎస్ ప్రధానమంత్రికి వారికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పటేల్ ను కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన పటేల్, మెజార్టీ కాంగ్రెస్ సభ్యులు ఆమోదించిన పటేల్ ను కూడా పక్కన పడేసి ఇలా నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడానికి అనేక కుట్రలకు పాల్పడ్డారు గాంధీ. ఇవాళ ఒకవేళ నిజంగానే ఆయన చిత్తశుద్ధి ఉంటే గాంధీ గారికి ఆయన ఎందుకు ప్రపోజ్ చేయలేదు మరి అంబేద్కర్ గారిని ప్రధానమంత్రిగా? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఒక తీర్మానం చేయలేదు? ఎందుకు ఇవాళ ఆ అంబేద్కర్ గారు లా మినిస్టర్ కే పరిమితం అయిపోయారు? ఆ లా మినిస్టర్ కూడా ఎందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది? నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్ గా రాజీనామా చేయడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆయన హిందూ కోడ్ బిల్లును, అంటే మా స్త్రీలకు సమానమైన ఆస్తి హక్కు, స్త్రీలకు పురుషులతో అన్ని రకాల హక్కులు, విడాకుల హక్కులు, ఆస్తి హక్కు, అలాగే అడాప్షన్ హక్కు, అట్లా అన్ని రకాల హక్కులను సమానంగా పురుషులతో కావాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. కాబట్టి అది బ్రాహ్మణాధిపత్యానికి, అది వర్ణ వ్యవస్థకు, కుల వ్యవస్థకు వ్యతిరేకం. కాబట్టి వాళ్ళంతా వ్యతిరేకించారు. కాబట్టి ఆయన యొక్క హిందూ కోడ్ బిల్లును వాళ్ళు ఆమోదించలేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేయాల్సిన గత్యంతరం ఏర్పడింది. నిజంగా ఒక ప్రధానమంత్రిని స్థాయికి తీసుకునే వాళ్ళైతే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా లా మినిస్టర్కే రాజీనామా చేసినోడు కాదు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభకు ఎంపిక కావడం కూడా ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు గాంధీ గారు బతికే ఉన్నారు 1946 లో. గాంధీ గారు మరి బతుకున్నప్పుడు ఆయన ఎందుకు గట్టిగా బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ చేయలేకపోయాడు? ఎందుకు ఆ రాజ్యాంగ నిర్ణాయక సభకు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన ఎన్నుకోలేదు? ఆయనను కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది. కాంగ్రెస్ పార్టీ తన అటెండర్ తో ఓడగొట్టించింది అక్కడ పూనాలో. ఆయన మళ్ళీ కూల్నా అనే ప్రాంతంకి వెళ్ళాడు. అక్కడ నామశూద్రులు, అది ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది, అక్కడికి ఆ ప్రాంతానికి నామశూద్రుడైన నాయకుడైన చండాలలో నాయకుడైన ఆనాటి లా మినిస్టర్, అక్కడి మొదటి లా మినిస్టర్ గా ఉన్న జోగింద్రనాథ్ మండల్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి గెలిచిన ప్రాంతాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ ఇండియా పాకిస్తాన్ విభజన సందర్భంగా ఆయన గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 1947 చట్టంలో ఆయన గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్ యొక్క నిర్ణాయక సభకు, రాజ్యాంగ సభకు ఎందుకు మారుస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఆయన రావడం ఇష్టం లేదు. ఆయన వస్తే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకి, అందరికి జనాభా దామాషా పద్ధతిలో అన్ని రంగాల్లో వాటా అడుగుతాడు. అది వర్ణ వ్యవస్థకు విరుద్ధము, కుల వ్యవస్థకు విరుద్ధము, పురుషాధిక్యతకు విరుద్ధము. కాబట్టి ఈ సమాజాన్ని యథాతథ స్థితిలో ఉంచాలంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు రాజ్యాంగం రాయకూడదు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు, స్టేట్స్మెన్ ఉన్న నాయకుడు, ఈ దేశంలో సమాజాన్ని నిర్మించాలని నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి కాకూడదు అనే అంశమే వైపే ఇవాళ వాళ్ళ చుట్టూ కాంగ్రెస్ పార్టీ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఆయన భారత ప్రధానమంత్రిని చేయాలి, అందులో మొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో చేయాలనే ఆలోచన అస్సలు లేదు. ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రిని నెహ్రూను చేయడానికి ఇవాళ ఒక ముస్లిం అయిన జిన్నాను కానివ్వలేదు. జిన్నాను ముస్లిం ఈ దేశ విభజన జరగకుండా ఉండాలంటే గాంధీ గారు జిన్నాను ప్రతిపాదించారు, అంబేద్కర్ కాదు. జిన్నాను ప్రతిపాదించి జిన్నాను మొదటి ప్రధానిగా ఉంచితే ఈ విభజన జరగదు, ఈ సమైక్య దేశంగా ఉంటుందని చెప్పేసి గాంధీ గారు ప్రతిపాదన చేశారు. గాంధీ గారు ఆ ప్రతిపాదన చేసినందుకే గాంధీ గారిని గాడ్సే గారు చంపేశారు. ఎందుకు? ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రిగా ఒక ముస్లిం ఉండడం ఏంది? ఈ దేశంలో ముస్లిం కాదు, ఒక బ్రాహ్మణులు మాత్రమే ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు భావించిన కారణంగానే ఆర్ఎస్ఎస్ ఇవాళ గాంధీ గారిని చంపేయడం జరిగింది. అంటే వాస్తవాలను మనం పరిశీలించకుండా, మాట్లాడకుండా, కేవలము ఏదో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో
అభిప్రాయం చెప్పినంత మాత్రాన Yes. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా, Okay. గాంధీ గారి అభిప్రాయంగా అది లేదు. రైట్. నిజంగా గాంధీ గారికి అభిప్రాయంగా ఉండుంటే Hmm. దేశము ఈరోజు సమూలమైన మార్పుల దిశగా వెళ్ళేది. Hmm. కానీ ఈ దేశంలో సమూలమైన మార్పులు రాకుండా Hmm. కేవలం సంస్కరణలు మాత్రమే పరిమితమైన గాంధీ వల్ల Hmm. ఈ దేశం సర్వనాశనమై కూర్చున్నది. ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం సమూలమైన మార్పుల దిశగా వెళ్ళలేదు. Hmm. కారణం గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ. Hmm. అది స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ హ్యావ్ డన్ ఫర్ అన్టచబుల్, అట్లాగే ఈ దేశ నవనిర్మాణానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గాంధీ గారు ఏం చేశారని చెప్పేసి ప్రశ్నించాడు. అందుకే ఇవాళ మనం అంబేద్కర్ యొక్క ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావిన అంబేద్కర్ ఆలోచనలు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న క్రమంలో తిరిగి గాంధీ అంబేద్కర్ ను ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా ఇలా చేయడానికి ఆయన అభిప్రాయపడాడని చెప్పేసి Right. చర్చ మొదలైంది. మళ్ళా అలాగే ఇవాళ ఆర్ఎస్ఎస్ యుగ పురుషుడు అని చెప్పేసి ఇలా ఆయన పోవడం మొదలుపెట్టింది. అలాగే మొత్తం బీజేపీ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలని కూడా ఇలా నవభారత అంటే నవయుగ పురుషుడు, Right. అలాగే నా నూతన మనువు అని చెప్పేసి అనేక రకాల పొగడ్తలతో అంబేద్కర్ గారిని ఇవాళ పొగడుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు తృణీకరించిన కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక ఈరోజు ఇవాళ అంబేద్కర్ యొక్క జపం చేయడము ఇలా అనివార్యమైపోయింది. ఇవాళ మొత్తం దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఆయన పేరు చెప్పకుండా ఓటు అడిగే పరిస్థితి లేదు, అధికారాన్ని సాధించే పరిస్థితి అంతకన్నా లేదు. రైట్ అండి వినోద్. కాబట్టి ఎస్ ఓకే ప్రొఫెసర్ గారు. ఎస్ వివిరావు గారు. ఎస్ మరి ఇటీవల కొందరు కూడా మరి భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా మరి సర్దార్ పటేల్ గారు ఉంటే ఎలా ఉండేది అన్న కోణాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి వారికంటే అని ఇక్కడ కంపారిజన్ చేయడం కంటే అత్యంత ప్రతిభావంతులు పరిపాలనా దక్షులైన మరి అంబేద్కర్ గారి వారి యొక్క పేరును కూడా ప్రస్తావిస్తూ ఆ యొక్క చర్చా కార్యక్రమాల్లో పెట్టి ఉంటే బాగుండేది కదా అన్న కోణం ఒకటి బయటకు వస్తుంది అంటే జస్ట్ ఇటీవల కాలంలో జరిగిన చర్చా కార్యక్రమంలో. మరి మీరేమంటారు దానికి సంబంధించి? ఇప్పుడు అంబేద్కర్ అనేటువంటి ఒక వ్యవస్థ అది ఒక వ్యక్తి కాదు. వ్యక్తి చుట్టూ ఆయన ఒక వ్యక్తిగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం. అంబేద్కర్ తన జీవిత అనుభవాలను తన యొక్క మేధోశక్తిని ఒక వ్యక్తిగా చిత్రీకరించలేదు, ఆయన ఒక వ్యవస్థగా చిత్రీకరించాలి మనం. నేను కోరేది ఏంటంటే ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ దళితుల సంక్షేమం మాట్లాడుతా ఉన్నా. దళితుల సంక్షేమం వ్యక్తులలో లేదండి. ఒక వ్యక్తుల చుట్టూ ఉన్నటువంటి కులంలో లేదు. ఏ కులాలకైతే రావాల్సిన న్యాయం చుట్టూ ఉండదు, అది మాట్లాడాల్సిన రోజు ఈ రోజు ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ రోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏదైతే నిజంగా అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి, ఒకవేళ ఆయనే తొలి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆ విలువల కోసం ఎక్కువ కొట్టాడేవాడు, వ్యక్తుల కోసం కాదు. ఎప్పటి వరకు అయితే మనం 70 సంవత్సరాల ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం వ్యక్తులకు చుట్టే మాట్లాడుతూ మనం విలువలను మర్చిపోతున్నాం. ఈ విలువలు అసమానతలను తగ్గిస్తాయనేటువంటి ఆలోచన మర్చిపోతున్నాం. ఈ విలువలే ఈ రోజు అక్రమార్జన సంస్కృతిని అట్టడుగున తీసుకొచ్చాయి. ఇలా బ్రాహ్మణ సమాజం కావచ్చు, ఈ రోజు చెప్తున్నటువంటి హిందుత్వ సమాజం కావచ్చు, ఈ వీటి మధ్యలో నలుగుతున్నటువంటి మత ఛాందస్తవాదం కావచ్చు, కుల ఛాందస్తవాదం కావచ్చు, ఈ అన్నిటి వెనకాల సమాజం యొక్క బలహీనత ఎక్కడ ఉందంటే ప్రజలను అక్రమార్జన సంస్కృతిలో, అంటే ఆర్థికంగా ఇలా బలంగా ఉన్నటువంటి దళిత వర్గాలను కూడా ఈ రోజు రాజకీయంగా ముందుకు రానియకుండా కారణం ఏంటంటే వాళ్ళ బలహీనతల మీద ఆడుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తిత్వాల మీద ఆడుకుంటున్నారు. ఇక్కడ వ్యక్తిత్వాల చుట్టూ కాకుండా, బలహీనతల మీద కాకుండా సమాజంలో ఉన్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ, విలువలతో కూడుకున్నటువంటి సామాజిక వ్యవస్థ, విలువలతో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ఈ విలువలతో కూడుకున్నటువంటి విషయాన్ని ఏ రాజకీయ పార్టీ మాట్లాడకపోవడం కూడా ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీని తీసేసి మనము బీజేపీని తీసుకొచ్చి రేపొద్దున మనము ఇంకా దళిత వర్గంలో పేరు చెప్పి ప్రతి పార్టీ దళితుల పేరు చెప్పి ఇలా రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళకు ఉచిత పీబీ స్కీమ్స్ ఇస్తున్నారు, రూపాయి బియ్యం అంటున్నారు, ఇల్లు అంటున్నారు, భూములు అంటున్నారు. కానీ విలువలతో కూడుకున్నటువంటి సమాజం, ఏ విలువల కోసం అయితే సమాజం మనం కోరుకుంటున్నామో ఆ విలువల గురించి ఎవరు మాట్లాడకపోవడం, ఇంకా ఈ రోజు 70 సంవత్సరాలైనా కూడా దళితులు ఇంకా అనగదక్కే పరిస్థితిలో ఉన్నామనేది మాత్రం మనం గ్రహించుకోవాలి. బ్రాహ్మణ సమాజం కానీ ఇవాళ ఏ సమాజం కానీ వాళ్ళ గుత్తాధిపత్యం ఎక్కడుంది? ఆ విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ సామాజిక వ్యవస్థను తొక్కడంలో ఉంది వాళ్ళకి. సో దాని గురించి ఎక్కువ మాట్లాడి
మనము ఈ దళిత వర్గాలను ఆ స్థాయికి మనం వాళ్ళను అంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఆ ఏదైతే మనం కోరుకున్నటువంటి ఆ విలువలు లోపిస్తున్నాయన్నటువంటి చర్చ తీసుకురావడం ద్వారా రైట్ ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి ఆ, ఆ, దళిత ఓకే రాజకీయ వ్యవస్థను ఖచ్చితంగా తీసుకురాగలుగుతాం. రైట్ అండి. మరి కానీ ఆర్థికంగా అది మాట్లాడుకుందాం ఆర్థికంగా మనం కొన్ని విషయాలు కూడా మనం చూసినట్లయితే మరి ఇప్పటి వరకు అత్యంత సంపన్న దేశాలుగా చెప్పబడుతున్న అమెరికా కానీ చైనా కానీ చైనా కానీ ఇతర దేశాలు కానీ మనం చెప్తున్నాం. ఒకవేళ 17 ఏళ్ల పాటు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 17 ఏళ్ల పాటు ఒకే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండటం అన్నది చాలా కీలకంగా మారిన పరిణామం అనుకుంటే అప్పుడే ఆర్థికంగా ఆ యొక్క పునాదులు అనేవి బలంగా వేసి ఉంటే మరి ఇప్పటికీ ఆ యొక్క అమెరికా కానీ చైనా దేశాలను కూడా అధిగమించేది కదా భారతదేశం అన్న వాదన ఒకటి బయటకు వచ్చింది. దీనికి మీరేమంటారు, ఏకీపిస్తున్నారా? ఖచ్చితంగా ఈ రోజు నేను చెప్పేది ఒకటేనండి. ఈ రోజు మన దేశంలో ఆర్థికంగా ఆనాటి పరిస్థితి ఈ రోజు లేదు, అంటరానితనం ఈ రోజు లేదు. కానీ మనం అడగకున్నా కూడా రూపాయి బియ్యం ఇంకా జనాలకు తినబెట్టడం, అడగకున్నా కూడా అవసరం లేనటువంటి కొన్ని పథకాలను ముందర పెట్టి ఏదైతే మనం సామాజిక విలువలు ఏదైతే మన దళిత వర్గాలకు మన అట్టడుగు వర్గాలకు ఇవ్వాల్సినటువంటి సోషల్ స్టేటస్ ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాజకీయ స్టేటస్ ఇవ్వకుండా ఊరికే ఆర్థికంగా వాళ్ళకు పీపీ స్కీమ్స్ ఇవ్వడం ద్వారా ఇది వాళ్ళను ఇంకా అక్కడే స్థాయిలో ఉంచడం అనేది ఇది తప్పు. ఇది ఒకవేళ అంబేద్కర్ గారు వచ్చి ఉంటే ముందు వారు కోరుకునేటువంటి స్త్రీ సమానత్వం, వారు కోరుకునేటువంటి అన్ని కులాల మధ్యలో ఒక సమానత్వం ఉండడం, ఒకరికి సామాజికంగా కల్చరల్ గా ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్ళడం, ఒకరి పిల్లల్ని ఒకరు చేసుకోవడం, ఇలాంటి కల్చరల్ చేంజెస్, ఇలాంటి కల్చరల్ తో పాటు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ సామాజిక వ్యవస్థలో కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎన్నుకోబడినటువంటి నాయకులు విపరీతమైనటువంటి అక్రమార్జనతో లేదా వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించే తత్వం లేకుండా చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను మనం ప్రశ్నించడానికి మనకు అంబేద్కర్ గారిజం కావాలి. మనకు అంబేద్కర్ లాంటి నాయకుడు తొలినాళ్ళలో వచ్చుంటే ఈ రోజు ఇంత దుస్థితిలో ఉండేది కాదు. ఇలా సమాచార చట్టం తెచ్చుకుంటాం, దాన్ని బలపరిచేటువంటి పరిస్థితి లేదు. ఇలా లోక్పాల్ వ్యవస్థ తీసుకొస్తాం, బలపరుచుకునేటువంటి అవస్థ లేదు. మనము మాట్లాడే ప్రతి మాటలో కూడా అంబేద్కర్ ని మనం ఆ పదాన్ని వాడుతున్నాం, కానీ ఆయన ఆశయాలను ఆయన విలువలతో కూడిన రాజకీయం గురించి ఎవరు మాట్లాడకపోవడం చాలా తప్పిది. మనం ఎక్కువ సమయం ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వం గురించి ఎక్కువ మాట్లాడాలి. వ్యక్తి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు తెంపుకునేటువంటి వ్యవస్థలో కొద్ది మంది నిజమైనటువంటి అణగారిన వర్గాలను తొక్కేయడం జరుగుతుంది. అది జరగవద్దంటే అంబేద్కర్ గారి ఆశయాల మీద ఎక్కువ మనం ఆయన ముందు తొలి ప్రధానమంత్రి అయి ఉంటే ఆ వ్యత్యాసాన్ని కూడా ఆయన తగ్గించేవాడేమో అనేటువంటి ఒక భావన అయితే మనకు ఖచ్చితంగా కనబడతాం. రైట్ అండి వీవీరే గారు, వెల్ సెడ్. ఎస్ ప్రొఫెసర్ గారు, మరి నేటికి ఒకవేళ ఈ విషయాన్ని మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నామా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి నేటికి కూడా ఆహార భద్రత అన్న విషయంలో మరి కుటుంబానికి ఇన్ని కేజీలు, ఒక మనిషికి 1 కేజీ లేదా 6 కేజీలు అంటూ ఆహారాన్ని కూడా రేషన్ పద్ధతిలో వారికి ఇవ్వడం అనేది ఒక దాష్టికమయం అనుకోవచ్చంటారా? అంటే చాలినంత అన్నం కూడా పెట్టలేని స్థితిలో భారతదేశం ఉంది అనుకోవచ్చంటారా? నాటి కాలంలో ఒకవేళ పునాదులంటూ బలంగా పడి ఉంటే నేటి దుస్థితికి కారణంగా మారకుండా ఉండేది అనుకోవచ్చంటారా? తప్పకుండా అండి, అది తప్పకుండా అనుకోవచ్చు అండి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప ఎకనామిక్స్ట్ కూడా. ఆయన కేవలం ఒక రాజనీతియే కాకుండా ఆర్థికవేత్త, ఆయన తత్వవేత్త. అనేక రకాల అంశాల మీద ఆయనకు గొప్ప నైపుణ్యత ఉన్నది, నిష్ణాత ఉన్నది. ఇవాళ అందుకే ఆయన నోబెల్ లారెట్ ఎవరైతే ప్రొఫెసర్ అమర్త్య సేన్ అన్నాడో ఆర్థిక శాస్త్రంలో నా గురువు అంబేద్కర్ అని చెప్పారు. అంటే పేదవాడికి ఆకలి తీర్చే విధంగా ఆర్థిక విధానాలు ఉండాలి, పేదవాడు అభివృద్ధి చెందే దిశగా ఆర్థిక విధానాలు ఉండాలని చెప్పేసి ఏ కొత్త సిద్ధాంతాన్ని ఆనాడే అంబేద్కర్ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదించిన ఆర్థిక నమూనాని ఇవాళ భారతదేశము అప్పుడే కనుక అనుసరించి ఉంటే ఈ దేశంలో పేదరికం ఎప్పుడో వెళ్ళింది. ఆర్బీఐ, అందుకే అంబేద్కర్ ఆర్బీఐని ఆ రోజు ప్రపోజల్ పెట్టాడు. ఆర్బీఐ తప్పకుండా రూపాయి యొక్క విలువ పతనానికి దారి తీయకుండా ఉండే విధంగా, అలాగే ఈ దేశం యొక్క సంపద కొంతమంది చేతుల్లో లేకుండా ఉండే విధంగా అంబేద్కర్ కి ఒక గొప్ప విజన్ ఉన్న నేతగా ఆయన స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే తన పుస్తకంలో రాశాడు. ఈ దేశంలో భూమి జాతీయం చెందాలి,
ఈ దేశంలో పరిశ్రమలు జాతీయం కావాలి, ఈ దేశంలో విద్య జాతీయం కావాలి, ఆ ఆహారము, వ్యవసాయము, అలాగే ఈ దేశంలో ప్రతి పౌరుడు కనీసం జీవించే హక్కును పొందే విధంగా ఒక భద్రత ఉండే హక్కును, అలాగే ఇన్సూరెన్స్ హక్కును, ఇలా అనేక రకాల హక్కులని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ప్రాథమిక హక్కుల్లో చేర్చాలన్నారు. ఈవెన్ విద్యా హక్కును కూడా ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని చెప్పారు. ఆరోగ్యం ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని చెప్పాడు. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఏది కూడా అమలు కాలేదు, రాజ్యాంగంలో పొందుపరచబడలేదు. నిజంగా రాజ్యాంగంలో ఆయన ప్రధానమంత్రి కాకపోయినప్పటికీ కూడా రాజ్యాంగంలో ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్లో కనుక పొందుపరిచి ఉంటే ఈ దేశం ఎప్పుడూ అమెరికా కాదు కదా, చైనా కాదు కదా, మొత్తం ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశంతో పోటీ పడని విధంగా ఇవాళ తయారయ్యేది. కానీ దురదృష్టవత్తు ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే ప్రతిపాదించాడో అవేవి కూడా ఇవాళ అమలుకు నోచుకోలేదు. పైగా రివర్స్ లో ప్రభుత్వం చేతులెత్తేసి ప్రైవేట్ రంగానికి పూర్తిగా గుత్తాధిపత్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈవెన్ రాష్ట్రాలలో కూడా విద్యను, అలాగే వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ దిశగా, అలాగే ఆరోగ్యాన్ని ప్రైవేటీకరించాయి. ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించబడుతున్నాయి. ఇవాళ ఈ దేశంలో ప్రతి పౌరునికి ఏ రకమైన భద్రత లేని కారణం, ఆరోగ్య భద్రత లేదు, ఆహార భద్రత లేదు, విద్యా భద్రత లేదు, సామాజిక భద్రత లేదు. అలాగే ఇవాళ ఏ రకమైన భద్రత లేని పరిస్థితులలో ఈ దేశ పౌరులు మగ్గడానికి కారణం ఏంటంటే విజన్ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు ప్రధానమంత్రి కాకపోవడం, ఆయన ఆలోచన విధానంలో రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో పొందుపరచకపోవడం, కేవలము రిజర్వేషన్లని మాత్రమే, అది కూడా జాయింట్ ఎలక్టోర్స్ ను మాత్రమే ఇవాళ అంబేద్కర్ ప్రతిపాదించే విధంగా బలవంతంగా ఒత్తిడి చేసేసి ఇవాళ బహుజన సమాజం అంతా బానిస సమాజంగా మారడానికి గాంధీ గారే ప్రధాన కారకుడు. ఆయన ఇవాళ హిందూ సమాజంలో వీళ్ళందరినీ ఉంచి, దళితులను ప్రధానంగా ఉంచి అంటరాని వాళ్ళకి అట్లనే మగ్గేటట్టుగా చేసి, వాళ్ళు సపరేట్ గా ఎదగకుండా, ప్రత్యేకమైన అవకాశాలు పొందకుండా చేసి ఇవాళ వాళ్ళ యొక్క అగ్రవర్ణాల ఆధిపత్యం మోచేతులు నీళ్లు తాగే విధంగా ఇవాళ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, లేదంటే ఇవాళ రాష్ట్రపతులైనా ఇవాళ కనీసం నోరు విప్పని పరిస్థితి దళిత నాయకత్వంలో ఉంది. ఇవాళ మన రాష్ట్రపతి లాంటి వాడు ఒక గుడికి పోతే కూడా ఆ గర్భగుడిలోకి రాని అనే పరిస్థితి ఇవాళ దాపురించింది. అట్లాంటి వాటిలో ప్రశ్నించలేని స్థితులలో ఒక రాష్ట్రపతి ఉన్నప్పుడు, ఈ దేశ ప్రథమ పౌరుడే ఉన్నప్పుడు ఒక సామాన్యుడు ఏ రకంగా హిందూ గుళ్ళలోకి వెళ్ళగలడు, గర్భగుడిలోకి వెళ్ళగలడు, తన యొక్క ప్రార్థించే హక్కును పొందగలడు? ఇవి అసాధ్యం ఈ దేశంలో. ఎందుకంటే ఒక సామాన్యుడు, పేదవాడు, బ్రాహ్మణుడు గోచి పెట్టుకున్నా సరే గర్భగుడిలోకి వెళ్ళగలడు. కానీ ఒక సంపన్నుడు 1000 కోట్లు 100 కోట్లు ఉన్నా సరే ఒక దళితుడు గర్భగుడిలోకి పోయే పరిస్థితి ఈ దేశంలో లేదు. కారణం ఏంటిదంటే ఇద్దరికి సమానమైన ఆ హక్కు లేదు. ఇవాళ ఒక మతం, ఆ మతం పునాదిగా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇవాళ ఆ ఆంక్షలు మన ధర్మ పునాదిగా ఏర్పడ్డాయి. ఆ కుల ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భారత రాజ్యాంగం అందరికీ సమానంగా, స్వేచ్ఛగా అన్ని హక్కులను కల్పించినప్పటికీ, ఈవెన్ మత స్వతంత్ర విషయంలో కూడా ఈనాటికి కూడా దళితుడు మతం మారితే రిజర్వేషన్ ఉండేది, దళితులు మతం మారద్దని, దళితులు మతాన్ని ప్రధానంగా హిందూ మతం మారితే ఏ హక్కును పొందలేడని ఇవాళ బలవంతంగా హిందూ మతంలో ఉంచిన పరిస్థితి దాపురించింది. దానికి ప్రధాన కారకుడు ఎవరన్నా ఉన్నారంటే రైట్ వినోద్ గారు వినిపిస్తుందండి ప్రొఫెసర్ గారు? ఎస్. మరి కనీసం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 50% వరకన్నా అమలు చేసి ఉంటే, మనకంటే ముందు 50 సంవత్సరాల ముందు అమెరికాకి స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మనకి చదువుకున్న విషయంలో మనకు తెలుస్తుంది. 50% ఆ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసి ఉంటే అమెరికా దేశం కంటే 200 సంవత్సరాలు ముందుగా ఉండేది ఒకవేళ భారతదేశం అనుకుంటే ఎలాంటి స్పందన ఉందంటారు మీ దగ్గర? ఖచ్చితంగా ఇప్పుడు 10% కూడా ఇంతవరకు అమలు కాలేదు. భారత రాజ్యాంగం యొక్క ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో అదొక 10% కూడా అంటే ఆ విలువల్ని కాపాడే పరిస్థితి ఈ దేశంలో ఉన్న గత ప్రభుత్వం, సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రస్తుతం పరిపాలిస్తున్న హిందుత్వ నార్త్ ఇండియా ఆధిపత్యంలో కొనసాగుతున్న బీజేపీ కానివ్వండి, వీళ్ళకెవరికి కూడా రాజ్యాంగం యొక్క విలువల్ని పాటించాలని కానీ, రాజ్యాంగం యొక్క నియమాల్ని పాటించాలని కానీ, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చాలని కానీ లేదు. వారికి అస్తమానం ఈ దేశంలో తమ మత ఆధిపత్యము, తమ భాషాధిపత్యము, తమ యొక్క ప్రాంతాధిపత్యము దిశగా మాత్రమే వాళ్ళ పరిపాలన విధానాలు ఉన్నాయి. కానీ
ఈ దేశం రాజ్యాంగం అన్ని ప్రాంతాలను సమానంగా గౌరవించాలి, అన్ని మతాలను, అందరి పౌరులను, ఇవాళ అన్ని కులాలను సమానంగా గౌరవించే పరిస్థితి రావాలని చెప్పేసి రాజ్యాంగం బోధిస్తే అందుకు విరుద్ధమైన పరిపాలన ఈ దేశంలో కొనసాగుతుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళెవరికి రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదు, రాజ్యాంగ విలువల పట్ల లేదు, అసలు రాజ్యాంగం ప్రియాంబులు ఏం చెప్తుందో తెలియదు. ఇవాళ రాజ్యాంగం తెలియకుండా మంత్రులైన వాళ్ళు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు దాని మీద ప్రమాణం స్వీకారం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసేసి మంత్రులైన వాళ్ళు, ముఖ్యమంత్రులైన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు, ఈ దేశం ప్రధానమంత్రి చివరికి కూడా రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాల పట్ల అవగాహన కానీ లేదంటే నెరవేర్చాలనే కోరిక కానీ ఆకాంక్ష కానీ లేదు. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఈ దేశ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి రాజ్యాంగము 50% అమలు చేసి ఉంటే ఈ దేశం చైనా కంటే, అమెరికా కంటే అద్భుతంగా ముందంజలో వేసేది, అడుగులు వేసేది. జీడిపి ఇవాళ ఈ ప్రపంచంలో అత్యధిక జీడిపి ఉండేది, పేదరిక నిర్మూలన జరిగేది, నిరక్షరాస్యత నిర్మూలన జరిగేది, భూమి పంపకం జరిగేది, విద్య వైద్యము ఉచితంగా అందుబాటులోకి వచ్చేది, ఇవాళ ప్రాథమిక హక్కుగా గుర్తించబడేవి. ఇవాళ మనిషికి జీవించే హక్కు ప్రాథమిక హక్కు అయినప్పటికీ కూడా ఆ ప్రాథమిక హక్కు అందరికీ సమానంగా అనుభవించే పరిస్థితి లేదు. కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు ఈ దేశ ప్రధానమంత్రి కనుక అయి ఉంటే నిజంగానే ఇవన్నీ సమానంగా వచ్చేటివి, నిజంగానే ఈ దేశంలో సమాజం దిశగా అడుగులు పడేటివి. ఈ దేశంలో ఈ ప్రతి పౌరునికి జీవించే హక్కులో భాగంగా అన్ని అవకాశాలు పొందేవి, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చేవి. కానీ ఆ పరిస్థితి ఇవాళ ఈ దేశంలో లేదు. ఇవాళ ఇప్పటికీ కూడా 3% ఈ దేశ జనాభాలో ఉన్న బ్రాహ్మణులే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణేతలైన వాళ్ళు కూడా బ్రాహ్మణిజాన్ని అనుసరిస్తున్నారు. బీసీ ప్రధానమంత్రిగా చెప్పబడుతున్న ఇవాళ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు కూడా జై భీమ్ అన్నప్పటికీ కూడా కానీ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఒక్క అంశాన్ని కూడా ఆయన అమలు చేయలేదు. ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఆయన గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎట్లాంటి కమిషన్ లేకుండా, ఎట్లాంటి లెక్కలు లేకుండా అగ్రవర్ణలకు ఉపయోగపడే విధంగా ప్రధానంగా బ్రాహ్మణులకు ఉపయోగపడే చట్టాన్ని రాత్రికి రాత్రి తేవడం జరిగింది. అదే బీసీలకు సంబంధించి 52% రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి 50 ఏళ్ళుగా కొట్లాడుతున్నప్పుడు కూడా ఇంతవరకు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యి కూడా దాని గురించి మాట్లాడతలేడు. బీసీలకు ఆ విద్యా ఉద్యోగ రంగాల్లో మరి అత్యంత కీలకమైన అంశం 17 ఏళ్ల పాటు మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.